ఇవాళ నేను మీకొక విచిత్రమైన వస్తువుని చూపిస్తాను. మేబీ మీలో కొంతమందికి దీని గురించి తెలిసే ఉంటుంది. చూడండి, ప్యాకెట్ అయితే దగ్గరగా చూపిస్తున్నాను. ఓపెన్ చేసి చూస్తే ఇది అచ్చం వినాయక చవితికి ప్రిపేర్ చేస్తాం కదా మోదకులు, అలాగే అనిపించింది నాకు. యాక్చువల్‌గా దీన్ని బెల్లంతో ప్రిపేర్ చేశారు. ఈ అచ్చు చూడటం నేను ఫస్ట్ టైము. పంచదార అచ్చులైతే నేను చాలా సార్లే చూశాను. మీ వైపు కూడా ఇలాంటివి దొరుకుతున్నాయా? కామెంట్ చేసేసేయండి. నేనైతే చూడటం ఫస్ట్ టైము. దీంతో అయితే ఒక రెసిపీని తయారు చేద్దాం, వచ్చేయండి. దీన్ని పగలగొట్టడానికి కూడా చాలా గట్టిగా ఉందండి. ఒక 4 టేబుల్ స్పూన్లు ఈ బెల్లం తురుముని ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకొని, దానిలో వాము ఆకు అంటారు కదా, మనందరి ఇళ్ళ దగ్గర సామాన్యంగా దొరుకుతూనే ఉంటుంది. దాన్ని వేసేసేయండి. వాము ఆకుని తీసుకోవటం వల్ల అరుగుదల బాగా ఇంప్రూవ్ అయ్యి పిల్లల దగ్గు జలుబు కూడా తగ్గుతుంది. అలాగే పచ్చి మామిడికాయ తీసుకొని దాన్ని కూడా ఒక వక్క కట్ చేసేసి చక్కగా ఒక గుప్పెడు వరకు ఆ పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసేసేయండి. పచ్చి మామిడికాయని సీజన్లో దొరికేటప్పుడు తీసుకోవటం వల్ల వేడి అనేది చక్కగా తగ్గుతుంది. దీనిలో నీళ్ళని వేసేసి ఎంచక్కా జ్యూస్ని ప్రిపేర్ చేసేసుకోవడమే. ఈ జ్యూస్ని అయితే నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఇంతకీ ఈ హెల్దీ జ్యూస్ని మీరెప్పుడైనా ట్రై చేశారా? తీయగా వామాకు ఫ్లేవర్తో పుల్లగా ఈ జ్యూస్ అయితే నాకు తెగ నచ్చేసింది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.